ఉదయగిరి నియోజకవర్గంలో విద్యను అభివృద్ధి చేసేందుకు తాను కట్టుబడి ఉన్నానని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పేర్కొన్నారు. ఆయన గడ్డిపాలెం హై స్కూల్లో మెగా పేరెంట్స్ డేలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయగిరి నియోజకవర్గం మెట్ట ప్రాంతమని అనేక రోజులుగా వెనకబడి ఉందని, ఇక్కడ విద్య అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని, దానికి అవసరమైన సహకారం అందిస్తామన్నారు. వాటర్ వల్ల కాదు, అది అడ్రస్ చేయాలి కరెక్ట్గా ఎక్కడ ఉన్నాయి అనేది. మళ్ళీ అది అటు ఇటు స్ప్రెడ్ కాకుండా చెప్పండి సార్. ఇక్కడ మంచి నీళ్లు పడ్డాయి సార్ 9 ఉండకపోవచ్చు. చూపిండి సార్. లోపల పెట్టి మొత్తం పొడైపోతాయి, కంప్యూటర్ మరి పొడైపోతాయి. ఫస్ట్ అంటే ఆల్రెడీ కనెక్షన్ నేను మా పిల్లలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు పంపుతానని తెలియజేస్తున్నాను. పిల్లల బంగారు భవిత కోసం వారి విద్య ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు శారీరక, మానసిక, నైతిక వికాసానికి కృషి చేస్తానని, పిల్లల ఉన్నతి కోసం పూర్తిగా సహకరిస్తా కృషి చేస్తానని మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. మీకందరికీ నేను అడగవుతాను, ఎక్కడ ఏ సమస్య దృష్టికి తీసుకెళ్ళండి. అలాగే క్యూరియస్ అంటే మీరు ప్రతి ఒక్కరి, అలాగే వేదిక మీద ఉన్న అధికారులకి, నాయకులకి, వేదిక ముందు ఉన్న విద్యార్థులకి, వారి తల్లిదండ్రులకి, మీడియా మిత్రులకి అందరికీ నా ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ రాగానే లోకేష్ గారు మినిస్టర్ అవగానే మనకు కొత్త కార్యక్రమాలు చేయడం జరిగింది. వాటిల్లో వెరీ ఇంపార్టెంట్ హెల్త్ కార్డ్స్. ప్రతి ఒక్క విద్యార్థికి ఇది హెల్త్ కార్డు ఉంటుంది. దీంట్లో మీ ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు అవ్వచ్చు, ఫీడ్బ్యాక్ అవ్వచ్చు. మీరు దాదాపుగా 2-3 ఏళ్ళ తర్వాత ఈ కార్డు ఇలాగే ఉంటుంది స్కూల్లో. ఇందులో మీకు సంబంధించిన హెల్త్ సమస్యలు అనేవి ఉంటాయి. ఇది ప్రైవసీ మెయింటైన్ చేయడం జరుగుతూ ఉంది. పక్క వాళ్ళు కూడా ఎవరికి తెలియదు ఈ కార్డు మీరు ఏముంది అనేది. మీరు కూడా పిల్లలు కూడా ఏ ఇబ్బంది వచ్చినా కూడా, ఆరోగ్యపరంగా ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఎక్కడ కూడా మీరు ఇబ్బంది పడకుండా, మాకు డాక్టర్ గారు కూడా స్టేజ్ మీద ఉన్నారు, పిహెచ్సి డాక్టర్ గారు కూడా, వారి దృష్టికి తీసుకెళ్ళండి. ఇంతకుముందు కొన్ని సమస్యలు ఉన్నాయో ఎక్కడ కూడా మీరు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. అన్ని రకాల సపోర్ట్ మనకు ఉంది. మనకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మొదలైంది 6 నెలలైంది. లోకేష్ బాబు గారు అండగా మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు ఒక ఇనిషియేటివ్ తోటే అన్ని స్కూల్స్లో, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని స్కూల్స్లో ఒకటే టైంలో ఒకటే రోజు ఈ పోలింగ్ టీచర్ మీటింగ్ పెట్టుకోవాలని ఆదేశించబడింది. మన ఉదయగిరి నియోజకవర్గంలో కూడా అన్ని స్కూల్స్లో ఈ రోజున ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. గడ్డిపాలెం స్కూల్ తోటే మా కుటుంబానికి ప్రత్యేకమైన అనుభవం ఉంది. మా ఊరి బ్రదర్, మేము ఇద్దరం పిల్లలు. కాకర్ల సునీల్ కుమార్ ఇదే గడ్డిపాలెం రెసిడెన్షియల్ స్కూల్లో చదివి రావడం కానీ నేనే కానీ ఇద్దరం దాదాపు 25 ఏళ్ళు ఉన్నాం. ఇక్కడ ఈ ప్రాంగణంలో కాకుండా ఇంతకుముందు
ఓల్డ్ 1970లో ఈ గండిపాడు స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు గండిపాడు పార్టీ దగ్గర అక్కడ చదువుకున్నాడు. తర్వాత ఈ స్కూల్ దాదాపు 23 ఎకరాలు 24 ఎకరాల స్కూల్ ఇక్కడ పెట్టడం జరిగింది. లోకేష్ సార్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ముఖ్యంగా డైనింగ్ హాల్ సమస్య, తప్పకుండా దాన్ని రీబిల్డ్ చేసే కార్యక్రమం చేస్తాం. డైనింగ్ హాల్ సమస్య టెంపరీగా దాన్ని ఇక్కడ పెట్టి దాన్ని ముందుకు నడిపించాల్సిందిగా వాళ్ళు ఆల్రెడీ ప్లాన్ చేస్తా ఉన్నారు. వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఆ బిల్డింగ్ ఎంత మాత్రం చూస్తాము. అలాగే దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతూ ఉంది. పోయి ఒక్కొక్క సమస్యని పరిష్కారం చేసుకుంటాం. అలాగే మీరు ఇక్కడ గమనిస్తే ఇక్కడ మా విజయభాస్కర్ రెడ్డి గారు కానీ దాతలు కానీ ఎంతోమంది ఉన్నారు. ఇక్కడ మన జనసేన నాయకులు కానీ జనసేన కార్యకర్తలు కానీ అన్ని పార్టీల కార్యకర్తలు కానీ ఎంతోమంది దాతలు ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ పాత్ర ఎంతో ఉంది. మనం నిలుస్తున్న ఈ బిల్డింగ్ కూడా పూర్వ విద్యార్థులు కట్టించింది. వారికి మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకోవాలి. ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళు నాకు తెలిసి గండిపాలెం పూర్వ విద్యార్థులు వాళ్ళు యూజ్ చేసే నెట్వర్క్ కానీ వాట్సాప్ గ్రూప్ దాదాపు వాళ్ళు చెప్పినట్టుగా 1000 మంది ఉన్నారు. ఆ నెట్వర్క్ నేను పుచ్చడిపాలెంలో స్కూలింగ్ చేశాను. మా దాంట్లో కూడా అంత పెద్ద నెట్వర్క్ లేదు, 1000 మెంబర్స్ నెట్వర్క్ లేదు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఈ రోజున టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఏదైనా ఒక సమస్యని అందరి దృష్టికి తీసుకెళ్ళడం, మీరు మీ ప్రెమిసెస్ని క్లీన్గా పెట్టుకోవడం, మీరు ఉన్న రూములు క్లీన్గా పెట్టుకోవడం, అది మీ మీద కూడా బాధ్యత ఉంది. ప్రతి పిల్లల మీద కూడా మీకు ఆ బాధ్యత ఉంది. పిల్లలు కూడా ఒకటే చెప్పాలన్నా, ఇక్కడ ఉన్న పిల్లలందరికీ కూడా మీరు కసిగా పనిచేయాలి. అంటే ఒక టార్గెట్ పెట్టుకొని ఫ్యూచర్లో నేను ఏమవ్వాలి అనేది ఒక టార్గెట్ పెట్టుకొని మీరు ముందుకెళ్తే ఖచ్చితంగా ముందుకు పోతారు. అందులో డౌట్ లేదు. ఇక్కడికి వచ్చిన పిల్లలు కూడా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి ఇక్కడికి వచ్చినవాడు 50 స్టూడెంట్స్ కావాలి. మీరందరూ ఎక్సెల్ అయ్యి అంటే ప్రతిభ చూపెట్టి ఈ స్కూల్లో సీట్ పొందినవాడు. అందరూ తెలివిగల త్వరగా ఇక్కడ ఉండేవాళ్ళు, అందరూ తెలివిగల పిల్లలు. దానికి తగ్గట్టుగా మీరు మీ టార్గెట్స్ సెట్ చేసుకొని ఏమవ్వాలి, ఎటుగా ప్రయాణించాలి, మనం ఎట్లా మనం వెళ్తే ముందుకు బాగుంటుంది చూసుకుంటే ఈ రోజున టెక్నాలజీ ఉంది. స్కూల్స్ కూడా టెక్నాలజీ యూజ్ చేస్తా ఉన్నారు. ఆ టెక్నాలజీ వాడుతున్నాం. ఈ పేరెంట్ టీచర్ మీట్ అనేది దీనికి చాలా ప్రాధాన్యత ఉంది. వాళ్ళు పేరెంట్స్ కూడా టీచర్ అంత భాగస్వామ్యం తీసుకుంటారో పేరెంట్స్ కూడా అంతే భాగస్వామ్యం స్కూల్ గురించి తీసుకుంటారు. మీరు పిల్లలుగా మీరు సమాధానం చెప్పుకోవాల్సింది ఒకటి మీ తల్లిదండ్రులకి, రెండోది మీ పేరెంట్స్కి. మీ క్షేమం గురించి హోల్ హార్టెడ్గా మీ పేరెంట్స్, మీ తల్లిదండ్రులు, తర్వాత మీ టీచర్ తప్పితే ఇంకెవరూ ఆలోచించడం దయచేసి ఒక గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా హోల్ హార్టెడ్గా మీ బాగు గురించి వీళ్ళే ప్రధానంగా మిమ్మల్ని ముందుకు నడిపిస్తారు. వాళ్ళకి తగిన గౌరవం ఇవ్వాలి, వాళ్ళు ఇచ్చే సలహాలు తీసుకోవాలి. ప్రతి ఉపాధ్యాయుడు కూడా పేరెంట్స్ సమానమే. ఇక్కడ ఉన్న ప్రతి ఉపాధ్యాయుడు కూడా వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. వారికి మీ సహకారం వాళ్ళు కూడా మీకు సహకారం ఉంటుంది. అలాగే ఇక్కడ పేరెంట్స్ ఎంతమంది అంటే దాదాపు వెనకాల కూర్చొని వాళ్ళంతా పేరెంట్స్ అయినా ఒక్కసారి చూడగలుగుతారా తల్లిదండ్రులు